భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పేరును శిలాఫలకాల్లో వేయాలని చెప్పి ప్రతి పథకాన్ని కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకానికి అధికారులు నరేంద్ర మోదీ గారి పేరును ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జనతా వారధి పేరుతో ఎవరైతే అధికారులు ప్రోటోకాల్ పాటించారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అర్జీ సమర్పించడం జరిగింది. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రతి ఒక్క నిరుపేదకి అభివృద్ధి పథకాలు అందాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే తొలి కాన్పు గర్భిణీలు ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 9వ తేదీ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు కావాల్సిన మొత్తం వైద్యం చేపించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మొదటి కాన్పు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవిస్తారో వాళ్ళకి కూడా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద 6,000 రూపాయల డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్ కి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ప్రైవేట్ హాస్పిటల్ ఎవరికన్నా ప్రసవిస్తే వాళ్ళకి కూడా 5,000 రూపాయలు ఇస్తున్న ఘనత, ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటున్న ఘనత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి. అయితే 100 కోట్లు జిల్లాకు కేంద్రం నుంచి వస్తున్నాయి, 100 కోట్లు కేంద్రం నుంచి మన నగర పంచాయతీకి వస్తున్నాయి. ఎన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా సరే ఎవరికి కూడా ఏ ఫ్లెక్సీ మీద గాని, ఏ బ్యానర్ మీద గాని, ఏ శిలాఫలకం మీద గాని ఎక్కడ కూడా నరేంద్ర మోదీ ఫోటో లేకుండా, నరేంద్ర మోదీ పేరు రాయకుండా, నరేంద్ర మోదీ పేరు సభల్లో చెప్పకుండా కాలయాపన చేస్తున్న ఈ అధికారులను ఒకటే అడుగుతున్నాం. అయ్యా, కేంద్రం నుంచి నిధులు వస్తుంటే భారత ప్రధానమంత్రి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ నగర పంచాయతీకి కూడా అనేక నిధులు వస్తుంటే మీరు ఎందుకు శిలాఫలకాల మీద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో వేయడం లేదు, ఆయన పేరు చెప్పడం లేదు, సభల్లో ఆయన యొక్క సంక్షేమ పథకాలు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నాం. ప్రజాధనంతో డబ్బులు తీసుకునే మీరు ఎవరికో తొత్తుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా అధికారులు గుర్తించాలా. ఎక్కడైనా సరే కేంద్రం నిధులు వచ్చినా సరే, కేంద్ర అనుబంధ నిధులు రాష్ట్రానికి వచ్చినా సరే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు